ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు రాఘవ్ ఆఫీస్కి వెళ్ళి తన టీమ్మేట్స్ అందరి ముందు తన కాలర్ పట్టుకున్నావు నువ్వు. అండ్ నువ్వు ఇక్కడ చేసిందంతా కూడా కరెక్ట్ అంటున్నావా? ఏంటి ధ్రువ్, మరి నేను ఇంకేం చేయలే? చెప్పండి. మీ అన్నయ్య నన్ను జాబ్ నుంచి తీయించేశాడు. నువ్వు చెప్పింది కరెక్టే ఉన్నతి. మీ అన్నయ్యకి జాబ్ గురించి తెలిసినప్పుడు తను ఇలానే ఏదో ఒకటి చేస్తాడన్నావు. ఇప్పుడు అదే చేశాడు. ఆయన అందరూ నన్ను అడుగుతున్నారు. ఎవరైనా వెళ్ళి ఆయన కూడా అడగండి, నన్ను జాబ్ నుంచి తీయించడానికి మా బాస్కి ఆయన ఎంత డబ్బు ఇచ్చారు. నీకసలు ఎంత ధైర్యం రాఘవ్తో అలా ప్రవర్తించడానికి? తను ఏంటి అల్లుడు, నీ అక్కకి భర్త అన్న విషయం నీకు గుర్తుందా? ఆ సంగతి నువ్వు మర్చిపోయావా ధ్రువ్? ఆయన అల్లుడైతే ఏమైనా చేస్తారా అమ్మా? అసలైనా ఆయన ఏం చేసినా మీకు అది కరెక్ట్గానే ఉంటుందిగా. మీరు ఎప్పుడు ఆయన్నే కరెక్ట్ అనిపిస్తారు కదా. అయితే అవనివ్వండి. అయినా నాకు తెలుసు మీరందరూ ఆయన సైడే మాట్లాడతారులే. ఎందుకో తెలుసా? ఎందుకంటే రాఘవ్ సూర్యవంశీ చాలా డబ్బున్నాడు కాబట్టి. కానీ నాకు ఆయన ముందు పరువు అనేదే లేదు కదా. ధ్రువ్, నిన్ను అసలు అమ్మా అమ్మా వద్దు అమ్మా ప్లీజ్. నువ్వు అమ్మని ఎందుకు ఆపావు? కొట్టనివ్వాల్సిందిగా. అయినా ఇలాంటివన్నీ జరిగినా నువ్వు నీ పరమ పూజ్య భర్తని వెనకేసుకొస్తున్నావు కదా. నీ పిచ్చి వాగుడు ఆపు ధ్రువ్. నోరు మూసుకొని రాఘవ్ దగ్గరికి వెళ్ళి తనకి క్షమాపణ చెప్పు. నేనేం చెప్పను. క్షమాపణ అయితే ఎప్పటికీ చెప్పను. ఈ జన్మలో అయితే అస్సలు చెప్పను. ఇప్పుడు మీరందరూ నిర్ణయించుకోండి. మీకు ఎవరు కావాలి, నేనా ఆయన? ఒకవేళ ఆయన అయితే నేను ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ధ్రువ్ నేను చెప్పేది విను. రేఖ, ధ్రువ్కి తోడుగా ఇక్కడ మేమందరం ఉన్నాం. నువ్వు వెళ్ళు. నువ్విప్పుడు రావ దగ్గర ఉండటం మంచిది. అమ్మా ఫోటో పగిలిపోయింది. రేఖ, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రాఘవ్కి నీ అవసరం ఉంది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు.